మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా రాజా, ఈ కూడికలో ప్రభువా మాతో మాట్లాడండి. నీ సహాయం మాకు దయచేయండి. నీ సన్నిధిని మాతో ఉంచండి. మేము క్షేమమైన దానిని చూచినట్లుగా మాకు వాక్యము ద్వారా నెమ్మదిని ప్రసాదించమని, నీ సన్నిధి సహాయం మాకు దయచేయమని కోరుచు. వింటున్న ప్రతి వారి హృదయాలలో ఈ వాక్యమును ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యమును 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయములో ప్రియమైన బిడ్డలారా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా, అక్కడ నయమాను అనబడుతున్న ఒక వ్యక్తి ఉంటాడు. ఆ నయమాను అనబడుతున్న వాడు ఒళ్ళంతా కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. కానీ అతడు సిరియా దేశములో ఒక గొప్ప బల పరాక్రమశాలి. అంత గొప్ప బల పరాక్రమశాలి అయినప్పటికీ కూడా అతనిలో ఒక వ్యాధి ఉంది, కుష్టి వ్యాధి. ఆ వ్యాధి ద్వారా అతడు చాలా కురింగిపోయేవాడు, చాలా బాధపడేవాడు. అతడు బాధపడుతున్న కొలదిగా అక్కడున్న రాజు కూడా చాలా అతని స్వస్థత కోసము, అతని బాగు కోసము ఎన్నో చేశాడు. ఎందుకంటే అలాంటి బల పరాక్రమశాలి, ఒక సైన్యాధిపతి, అలాంటి వాడు వారిని కోల్పోతే ఆ దేశంలో ఒక బలవంతుని కోల్పోయినంతగా రాజు కూడా చాలా బాధపడేవాడు. కానీ ఇతడు బల పరాక్రమశాలి కానీ శరీరంలో స్వస్థత లేనివాడు, నిలువెల్ల కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు. అలా బాధపడుతున్నటువంటి ఆ సందర్భంలో ప్రియమైన బిడ్డలారా, ఆ ఇంటికి ఒక బానిస పిల్లగా వెళ్ళినటువంటి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఒక చిన్నది, ఇశ్రాయేల్లో నుండి ఒక చిన్నది బానిస పిల్లగా ఆ ఇంట్లో పనిచేస్తుంది. ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ సందర్భంలో ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఎప్పటికీ బాధపడుతున్నవారు. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు బాధపడుతుండేవారు. ఆ ఇంట్లో కూర్చొని, ఇంత దేవుడు బలమిచ్చాడు, ఇంత మంచి శౌర్యము, ఈ దేశాన్ని కాపాడేటటువంటి ఒక బాధ్యతను నాకు ఇచ్చాడు, కానీ నా శరీరంలో ఉన్న ఈ వ్యాధి మాత్రము పోవడం లేదని చాలా బాధపడేవాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ సంగతిని ఒకసారి మనం చదువుకుందాం ప్రియమైన బిడ్డలారా. చదువుదాం ప్రియమైన బిడ్డలారా. 5వ అధ్యాయం 1వ వాక్యం నుండి మనం చదివితే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండేది. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను కానీ అతడు కుష్టు రోగి. తన యజమానునికి అతడు దయ పొందిన వాడాయను, ఘనుడై ఉండేను, కానీ అతనికి ఏముండేది చెప్పండి? కుష్టి వ్యాధి ఉంది. అయితే వారిలో గొప్ప బాధ ఉంది. చదువుదాం ప్రియమైన బిడ్డలారా. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండి వారచట్ నుండి ఒక చిన్నదాన్ని చెరపని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయించుంది. మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఈ నయమాను భార్య దగ్గర ఆ పని కత్తెగా కుదిరినటువంటి ఆ చిన్నది ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్లో ఒక చిన్నది. తనకు కీడు జరిగింది. తన సొంత జనాంగములో నుండి ఆ అమ్మాయి ఏం చేయబడి చెప్పండి? వేరొక దేశంలో ఒక చోట బ్రతకవలసిన పరిస్థితి ఆమెకు వచ్చింది. కానీ ఆ చిన్నది వీళ్ళు రోజు ఈ విషయంలో బాధపడున్న చూచి
ఆ చిన్నది వెళ్ళి ఆ నయమాన్తో మాట్లాడుతుంది, అయ్యా మీరు ఈ వ్యాధితో బాధపడడం నేను చూస్తున్నాను, నాకు చాలా బాధేస్తుందయ్యా. అయితే మా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనం దగ్గరికి మీరు వెళ్తే నీ వ్యాధి బాగుపడుతుంది, నీ వ్యాధి బాగుపడుతుంది, మీరు బాగుపడతారు కనుక మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పడం జరిగిందో ప్రియమైన బిడ్డలారా, అసలు ఆ మాట నమ్మాలా నమ్మకపోదన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి, చదవండి ప్రియమైన బిడ్డలారా. అయితే అది సోగ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాడు ఉండవలనని నాకెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలతో అని. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, చూడండి, రాజుతో మాట్లాడినప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? ఆహా, ఇంతకంటే మించిన ఆనందం మరొకటి లేదు అని చెప్పేసి వెంటనే ఇశ్రాయేలు రాజుతో నేను మాట్లాడతాను, ఆ దైవ సేవకుని దగ్గరికి పోయడానికి, నీకు అక్కడికి వెళ్ళడానికి నేను మార్గము సుఖమయం చేస్తాను, నీకోసం రాజీ పడతాను. హల్లెలూయా. అంటే ఒక రాజు బహుమతులు ఇవ్వడం అని అంటే రాజీ పడడం. ఇతని కోసము అంత తగ్గించుకుంటున్నాడంటే దాని అర్థము అతనంటే ఎంత ఇష్టమో, అతని బలము కూడా ఆ దేశానికి అంత అవసరం. కనుక దేవుడు నయమాను యొక్క బలాన్ని దేవుడే ఆశీర్వదించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యెహోవాయే ప్రియమైన బిడ్డలారా నయమానును బలపరచుచున్నాడట, అతనికి జయమిచ్చుచున్నాడట. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా అంత మంచివాడు, కానీ అతనిలో ఉన్నటువంటి వ్యాధి ఏంటి చెప్పండి? కుష్టి వ్యాధి. ఇప్పుడు ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ నయమాను బాధ అతీతమైపోయింది. అయితే దేవుడు అతన్ని చూచి ఆ చిన్నదాన్ని పంపించాడు. ఆ చిన్నదాని ద్వారా గొప్ప సువార్త జరిగింది. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, మన సంఘములో కానీ ఎక్కడికైనా మనకంటే గొప్పవారు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించుట్లో అసలు వెనకదీయద్దు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఇంటారా, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు, వాళ్ళు ఉన్నోళ్ళు అని మనం అంటూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా అలా చేయకూడదు, మనం ప్రకటించాలి. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా ఇప్పుడు ఆ ఇంట్లో పనికత్తే ఆ చిన్నది ఏం చేస్తుంది చెప్పండి? గొప్ప సువార్త ప్రకటిస్తుంది. ఆ సువార్తను ఎవరు నమ్మారు? నయమాను నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. ప్రియమైన బిడ్డలారా నమ్మి రాజు యొక్క ఆ వార్త తీసుకువెళ్ళాడు. ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తప్పకుండా మన జీవితంలో ఏదైతే మనం విశ్వసించి మనం ముందుకు వెళ్ళి ముందు స్వార్థను ప్రకటిస్తామో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అనేక కుటుంబాలలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఎవరు కూడా వేరుగా ఆలోచన చేయకండి. ఎవరు కూడా ఉన్నతమైన అధికారులకు సువార్త ప్రకటించడానికి భయపడకండి. ఈ చిన్నది చేసిన సువార్త ఆ నయమాను విన్నాడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, కొన్ని నదులు దాటుకొని వచ్చాడు. ఆ నదులు దాటుకొని వచ్చేసినటువంటి ఆ యొక్క సిరియా నయమాను ఏం చేస్తున్నాడు? అయ్యా వెళ్ళి దైవ సేవకునికి వార్త చెప్పండి, నేను వచ్చాను, నా గురించి కొంచెం తెలియజేసినప్ప అని చెప్పేసి ఒక దూతను పంపాడు. ఆ దూత వెళ్ళి ప్రియమైన బిడ్డలారా అతను ఏం చేశాడంటే, అయ్యా ఇలా పలానా నయమాను గారు మీ దగ్గరికి వచ్చారు, మరి అతను రమ్మంటారా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వచ్చినటువంటి త్రోవలోనే యోర్దాను నది ఉన్నది, ఆ నదిలో 7 మార్లు మునిగి బాగుపడి పొమ్మాలని చెప్పేసి అన్నాడు. నా దగ్గర కూడా అవసరం లేదు, ఆ బాగుపడి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక ఎంతో భారంతో వచ్చినటువంటి వ్యక్తికి ఈ రోజున విశ్వాసుల్లో కూడా చాలా మట్టుకు ఉన్నటువంటి బలహీనమైన మనసు ఏంటంటే,
యేసునామమును బాగుపడుతున్నావు అని అంటే ఆ మాట మీద నమ్మకం లేదు. దైవ సేవకుడు చేయి పెట్టాలి, ప్రార్థన చేయాలి, గట్టిగా అరవాలి, యేసునామములో పుమ్మని అన్న తర్వాత అప్పుడు ఏదో జరిగిందని ఫీల్ కావాలి మనసులో. కానీ విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఆమె హల్లెలూయా. మనం వేటిని నమ్ముచున్నామో అవి జరుగుచున్నామని వాటికి రుజువై ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసములో చాలా మంది చేస్తున్నటువంటి తప్పేమిటంటే, ఇక్కడ ఇతడు ఏదో అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? దైవ సేవకుని దగ్గరికి పోతే అతడు నా మీద చేయి పెడతాడు, నేను బాగుపడతాను, నా నా చర్మం మీద ఉన్నటువంటి వ్యాధి మీద అతడు చెయ్యి ఆడిస్తాడు, అప్పుడు నాకేదో అయిపోతుంది, అప్పుడు నేను బాగుపడతాను, ఇలా జరుగుతుందని బాగా ఊహించేసుకున్నాడట. కానీ నువ్వు ఊహించేసుకుంటే కుదరదు కదా, దేవుడి చిత్తం ఏమైంది అనేది తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు నయమాను అలాంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు నయమానుతో దేవుడు నయమాను చాలా కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అంటే మా దేశంలో నదులన్నీ దాటేసుకొని వచ్చాను, ఆ నదులలో లేని స్వస్థత వీళ్ళ నదుల్లో ఉందా? ఇదే నా పద్ధతి. పోయి మునుగుమంటనేందుకు? నేను మునుగవలసిన అవసరం నాకేం పని? నేను వెళ్ళను, పదని వెళ్ళిపోదాం సభ్యులకు అని చెప్పేసి ఏదో దైవ సేవకుడని ఏదో అని చెప్పేసి పిల్ల మాట విని, ఆ చిన్నదాని మాట విని, మా ఇంట్లో పని మనిషి మాట విని నేను ఇంత దూరం రావడం నా బుద్ధి తక్కువైంది. ప్రియమైన బిడ్డలారా, అసలు ఇక్కడ ఏం లేదు ఏది లేదని చెప్పేసి అనుకుంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, అసలు ఆ సమయంలో చాలా రౌద్రుడైపోయాడట. రౌద్రుడైపోయి ఇక నాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క రథము నడుపుతున్నటువంటి ఆ యొక్క భటుడు ఒక మాట అంటున్నాడు, అయ్యా ఎందుకైనా మంచిది, ఎందులో ఏముందో మనకేం తెలుసు, ముందైతే వెళ్ళి అదేదో మునుగుతే ఏమవుతుంది, ఇంత దూరం పరిగెత్తుకొని వచ్చాం కదా, ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చాం, ఇంత దూరం వచ్చిన వాళ్ళము ఇంత దూరం ప్రయాసపడి వచ్చి వట్టిగా మనం ఇంటికి వెళ్ళుడు కంటే ఆ దైవ సేవకుడు చెప్పింది ఏదో చేద్దాం, ఏమో అవుతుంది కావచ్చు, ఎందుకు నువ్వు తొందరపడతావయ్యా, ఒకసారి మునుగుతే ఏమవుతుంది అన్నవాళ్ళు, అంతేనా మునుగమంటావా అని చెప్పేది. అంటే చూడయ్యా, ఎందుకంటే మీ ఇంత ప్రయాసపడి వచ్చినాము, రాత్రి పగలు ప్రయాణాలు చేసి 2-3 రోజులు అక్కడికి చేరడానికి కొన్ని రోజులు పట్టింది, ఇంత భారంతో వచ్చాము, మరి అలాంటప్పుడు వట్టిగా పోవడం ఎందుకు, ఏదో ఎందుకు కోపం, ఒకవేళ కానప్పుడు అప్పుడు అడుగుదాం, ఏమి నిన్ను మునిగిన మరి ఏమి కాలేదని చెప్పేసి అప్పుడు అడుగుదాం అని చెప్పేసి వెంటనే వెళ్ళాడు. నది కాడికి వెళ్ళిండు, ఆ యోర్దాను నదిలో దిగాడు, ఒకసారి మునిగాడు, లేచాడు, లేచి అంటున్నాడు, ఏమైందా, ఏమైంది, బట్టలతో అంటున్నాడు, ఏమైంది, ఏం కాలేదు కదా, నా ఇంటనే ఉన్నా కదా, అయ్యా ఎన్నిసార్లు మునుగు అన్నాడు నిన్ను, 7 సార్లు, మరి 7 సార్లు మునుగు, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఒకసారి మునిగాడు, రెండోసారి మునిగాడు, మూడోసారి మునిగి, 4వసారి మునిగి అంటాడు, ఎక్కడయ్యా ఇంకే, అరే చెప్పిన అంకె ప్రకారంగా 7 సార్లు మునుగుతే ఏమవుతుందయ్యా, సరే అని చెప్పేసి మునుగుతూనే ఉన్నాడు. అట్లా ఎన్నిసార్లు మునిగాడు చెప్పండి? 7వసారి మునక వేసి లేచినప్పుడు ప్రియమైన ఆ చర్మము పసిపిల్ల వారి చర్మం వలె మారిపోయిందంట. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో అద్భుతమైన స్వస్థతను పొందుకున్నాడు నయమాను బాగైపోయాడు. బాగైపోయిన వానికి కృతజ్ఞత ఎంతుంటే చెప్పండి, చాలా ఉంటుంది కృతజ్ఞత. ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి అనే ఆశ ఉంటుంది. ఎలీషా దగ్గరికి వచ్చేసి, అయ్యా నాకు గొప్ప స్వస్థత కలిగింది, నిజముగా మీ దేవుడు గొప్పవాడు, ఆ రక్షకుడు నాకు రక్షకుడు అయినందుకు నేను ధన్యుణ్ణి అని చెప్పి ఎంతో స్తుతించి దేవుని ఎంతో మహిమపరిచి చివరికి, అయ్యా నేను కొన్ని బహుమానాలు తీసుకొచ్చాను, ఇవి తీసుకోండి, నేను విలువైన వస్త్రాలు, బంగారం, వెండి చాలా తీసుకొచ్చానయ్యా, ఇవన్నీ తీసుకొని మీ పరిచర్యకు వాడుకోండి అని అన్నాడు.
అయితే దేవుణ్ణి ఏలియా అడిగితే ఎలీషా అడిగితే దేవుడు ఏమన్నాడంటే అతని దగ్గర నుంచి ఒక సొమ్ము కూడా తీసుకోక అవసరం లేదని చెప్పేశాడు. అప్పుడు ప్రిమిదిని బిడ్డలారా దేవుడు చెప్పాడు కదా తీసుకోకూడదు కనుక అతడు అదయ్యా నాకు ఏ పుచ్చిక పుల్ల కూడా నాకు వద్దు, నువ్వు ఏది కూడా ఇక్కడ పెట్టదు, నువ్వు ఉన్న పాటను వెళ్ళిపో, ఒకటి చెప్పు మా దేవుడు గొప్పవాడు, ఆమేన్ హల్లెలూయా అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత వెళ్ళిపోయాడు. అతడు చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. కానీ ఎలీషా యొక్క శిష్యుల వలె ఉన్నాడు. ఇతను వస్తున్నాడు, ఆగండి ఆగండి అని చెప్పేసి ఆపేసి, అయ్యా ఏంటి ఇంత ప్రయాసంతో వస్తున్నాడు? అయ్యా ఏమి లేదు, మా సేవకుడు అనుకోకుండా ఒక మాట చెప్పాడు. అదేమిటంటే మీకు కలిగినటువంటి దానిలోంచి కొంత ఇవ్వమన్నాడు, నాకు కొంత ఇచ్చేయండి, కొంత అవసరం పడ్డది, ఇంతకుముందు అనుకోలేదు, అవసరం పడ్డది, ఇలా మీరు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. వాళ్ళకేంటి ఆశ, ఇవ్వాలనే ఆశ. వచ్చి అడిగిన తర్వాత కాదంటారా, బా ఎంత సంతోషం, తీసుకుపో, ఇంకా ఇది అన్నీ తీసుకుపో అని చెప్పేసి అంటే ఒక 2 బట్టలను ఇచ్చి ఇంకా కొన్ని సామాన్ ఇచ్చి అతనితో ఇచ్చి పంపించేశాడు. అవన్నీ తీసుకుపోయి ఓ మూలన ఇంట్లో గదిలో ఒక రహస్యమైన స్థలంలో దాచేసి వాళ్ళని పంపించేసి ఏం తెలియనట్టు వచ్చి మళ్ళీ సంపలేక మళ్ళీ మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువానికి స్తోత్రం అని చెప్పేసి అనుకుంటున్నాడు. వెంటనే సేవకుడు లేచి ఇక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు అని అడిగాడు. మనోని గుండెలు వేలైపోయింది. అరే ఇదేంటి ఇలా అంటున్నాడని చెప్పేసి, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను, నాకేం సంబంధం, నేను పోలేదు, నేను నీతోటే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడనే మోకరించుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా అని అన్నాడు. అప్పుడు సేవకుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికి పారిపోయావో అక్కడికి నేను కూడా నీతో వచ్చాను, నా మనసు నీతో వచ్చింది, నేను చూశాను, ఎందుకు చేశావు ఈ పని? నయమాను జీవితంలో గొప్ప స్వస్థత పొందుకున్నాను, నీవెందుకు ఇలా చేశావు? ఓ గెహాజీ, నువ్వు చేసిన ఈ పాపమునకు బదులుగా నయమాను పోగొట్టుకున్న ఆ వ్యాధి నీకు కలుగునుగాక. హల్లెలూయా. నయమాను ఏదైతే పోగొట్టుకున్నాడో వ్యాధి, ఆ వ్యాధి నీకు వచ్చును అని చెప్పేసి అన్నాడు. సంఘముగా మనం చేయవలసిన పని ఏంటంటే మనకు అప్పగించబడిన బాధ్యత. ఆ చిన్నది ఎక్కడికి వెళ్ళినా ఆ చిన్నది ఏం చేసింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళినా ఆ చిన్నది ఏం చేసింది? కనుక నమ్ముకున్నవాడే లోకంలో ఉన్నటువంటి వాటిని తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ప్రధాన శిష్యుడే వెళ్ళి మళ్ళీ వద్దనుకున్న దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు విడిచిపెట్టిన దాన్ని, నువ్వు అద్దన్న దాన్ని నువ్వు చేయకూడదు, అంతే. దాన్ని తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టకూడదు, అది గొప్ప బహుమానమైనా సరే. హల్లెలూయా హల్లెలూయా. విగ్రహ సంబంధమైన దేవుడు వద్దన్న దానిని తిరిగి మనం తెచ్చుకోవడానికి వీలు. నా ప్రియమైన నయమానులాగా మనము జీవితాన్ని చక్కటి అతనిలో రౌద్రం వచ్చిన తిరిగి చివరికి మార్చబడ్డాడు. కానీ గెహేజీ లాంటి వాడు ప్రియమిత్రులారా ఏం చేశాడు చెప్పండి? కోల్పోయి అంటే వద్దన్న దాన్ని తెచ్చుకొని ఇతరుల మీద ఉన్న శాపాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు. కనుక నా ప్రియమిత్రులారా అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా ఇప్పటికైనా మనం మార్చబడదాం. నయమాను 7 మార్లు దేవుని సన్నిధిలో ఓపికగా మునిగితేనే ప్రియమిత్రులారా అతడు స్వస్థత పొందాడు. ఆమేన్. 7 మార్లు ఓపిక చాలా అవసరం. ఒక్కసారి మునుగుతా తేల్తా అయిపోతుంది అని చెప్పేసి దేవుని కార్యాలు మ్యాజిక్లు కాదు, లాజిక్లు కాదు, విశ్వాసమే. ఆమేన్ హల్లెలూయా. దేవుని కార్యాలు విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. తన భార్యకు పనికత్తె ప్రేమిన బిడ్డలారా అలాంటి చిన్నదాని మాటను విని అక్కడికి వెళ్ళి గొప్ప స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున మనము కూడా ప్రేమిన బిడ్డలారా ఎవరు చెప్పిన వినాలి. దేవుని వాక్యం ఏ విధంగా మనతో బోధించబడుతుందో దానికి లోబడాలి. ఆ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా. ప్రార్థన.
మహాపరిశుద్ధుడా, శివాధిపత్యక తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ వాక్యాన్ని నిలిపి ఈ సాక్షార్థముగా ప్రభువా ప్రతి బిడ్డను మీరు నిలబెట్టి బలముగా నీ బిడ్డలను వాడుకోనండి ప్రభువా. నయమాను స్వస్థత నొందినట్లు, చిన్నదాని మాట విన్నట్లు మేము కూడా రాజులకు, ప్రధానులకు, ఉన్నతమైన అధికారులకు నీ నీతి సువార్తను, శిలువ సువార్తను, ప్రేమ సువార్తను ప్రకటించున్నట్లుగా మమ్మల్ని ముందుకు నడిపించుకొని పేరు పేరున వరుసను ప్రతి బిడ్డల మీద దయగల చేతికి అప్పగించుకుంటారు. చేరువచ్చిన బిడ్డలందరినీ ఉపవాస ప్రార్థనలో పాల్గొందిన ప్రతి వారి జీవితంలో గొప్ప స్వస్థతకరమైన నెమ్మదిని 7 మార్లు మునిగినటువంటి సమయాన నయమాను స్వస్థత పొందినట్లు నీ సన్నిధిన ఓపికతో ప్రార్థించుచుండగా పరిస్థితులు మార్చబడుచున్నవని నమ్ముచు మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములోని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా హల్లెలూయా మినిస్ట్రీస్, పాత బస్టాండ్ మందమరి మరియు సుభాష్ నగర్, వేంపల్లి, మంచిర్యాల జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849999037. మరొకసారి 984999999037.